హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డెత్ వీడియోస్ అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్టు వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇలా ఈ డెత్ వీడియోస్ క్రియేట్ చేయడమే కాకుండా మనం క్రియేట్ చేసిన ఈ డెత్ వీడియోస్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ప్రాక్టికల్గా చెప్తాను. సో నేను ఇక్కడ చెప్పడమే కాదు, లాస్ట్ ఇయర్ పెళ్ళిళ్ళ సీజన్లో నేను ఫేస్ చేసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీకు స్క్రీన్ పైన నేను ప్రీవియస్గా చేసిన ఒక డెత్ పర్సన్ వీడియో ప్లే చేస్తున్నాను, చూడండి. నాన్న, పెళ్లిలో అందరూ ఉన్నారు, మీరు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక్కసారి నా పెళ్లికి రావచ్చు కదా నాన్న? చూసారు కదా, ఈ వీడియోని లాస్ట్ ఇయర్ పెళ్ళిళ్ళ సీజన్లో మా రిలేటివ్స్లో ఒకరికి చేసేవ్వడం జరిగింది. ఇలా చేసినందుకు వాళ్ళు నాకు 5,000 వరకు పే చేయడం జరిగింది. వాళ్ళు పే చేసిన పేమెంట్ స్క్రీన్ షాట్ను కూడా మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను. సో ఇక్కడ వరకు ఓకే కదా. అయితే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా ఇది నిజమేనా, నిజంగా డబ్బులు వస్తాయా, వీటి ద్వారా మనం ఎర్న్ చేయవచ్చా, లేదా ఏదైనా స్కామా అని ఏమైనా మీకు డౌట్ ఉంటే నేను ముందుగానే చెప్తున్నాను, మనం ఇక్కడ క్రియేట్ చేసి ఈ డెత్ వీడియోస్కి ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కంప్లీట్గా గూగుల్ ఫ్లో అనే ఒక వెబ్సైట్ ద్వారా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే మీరు ఒక వీడియోకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు అనే దానిపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ప్రీవియస్గా ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనే డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇలా డెత్ వీడియోస్ క్రియేట్ చేయండి అని అడగడం జరిగింది. అడిగినప్పుడు నేను ఎంత ఛార్జ్ చేస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అలా అది జరిగింది అన్నట్టు. ఇలా సేమ్ మీకు రిపీట్ అవుతుందా అంటే అది నేను చెప్పలేను. బట్ కాకపోతే నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఎవరైనా లేదా మీ సర్కిల్లో ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగితే అందులో ఎవరైనా డెత్ పర్సన్స్ ఉంటే ఇలా మేము చేస్తాము, ప్రీవియస్గా ఇన్ని డెమోస్ చేసామని మీరు చేసిన డెమోస్ వాళ్ళకి చూపించి వాళ్ళతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో మీరు 1 or 2 మ్యారేజెస్కి తక్కువలో చేసినా లేదా ఫ్రీగా చేసినా ఏదో ఒక విధంగా చేశారంటే ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి 1 by 1గా మీకు ఈ ఆఫర్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంత ఛార్జ్ చేయాలని అడుగుతారు. సో దీనికోసం
నేను ఏం చెప్తానంటే మీరు క్రియేట్ చేసే డెత్ వీడియోస్ అన్నీ ఫ్రీగానే చేస్తారు, బట్ ఇక్కడ మీరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు స్పెండ్ చేసిన టైము అండ్ అదర్ పర్సన్ ఎవరైతే మనకు డెత్ వీడియోస్ ఇస్తున్నారో చేయమని ఆ పర్సన్ యొక్క రేంజ్ని బట్టి కూడా మీరు ప్రైస్ డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో కొంతమంది తక్కువలో చేయించుకోవాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి 1000లోనే చేయాల్సి ఉంటుంది. కొంతమంది రేంజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పెన్సివ్ అయినా వీడియో క్లియర్గా చేయించుకోవాలి, మంచిగా చేయించుకోవాలనుకుంటారు, అంటే గుర్తుగా ఉంచుకోవాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళకి మనం 10,000 చెప్పినా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో ఆ పర్సన్ యొక్క రేంజ్ని బట్టి ఈ ప్రైజెస్ అనేవి మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. బట్ నేనైతే ఒక 5,000 వరకు నేనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి నేను చేసే వర్క్స్ని బట్టి నేను ఇక్కడ ఛార్జ్ చేయడం జరిగిందని చెప్తాను. సో ఇది ఓవరాల్గా. ఇప్పుడు ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్ మీరు ఎవరి మ్యారేజ్ అయితే ఆ పర్సన్ ఫోటో తీసుకోవాలి. అక్కడ ఉన్నది అబ్బాయి అయినా అమ్మాయి అయినా జస్ట్ ఫోటో తీసుకుంటారు. నెక్స్ట్ చనిపోయిన పర్సన్ యొక్క ఫోటోని కూడా మీరు తీసుకుంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఫుల్ ఫొటోస్ తీసుకున్నా హాఫ్ ఫొటోస్ తీసుకున్నా మనం క్రియేట్ చేసే వీడియోస్ తగ్గట్టుగా ఫొటోస్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మీరైతే ఫొటోస్ని పర్సన్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ 3 ఫొటోస్ మ్యాండేటరీగా తీసుకుంటారు. లేదు ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా యాడ్ చేయాలంటే వాళ్ళ ఫొటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటారు. సో ప్రజెంట్ నేను డెమో పర్పస్గా చేస్తున్నాను కాబట్టి మ్యారేజ్ పర్సన్, డెత్ పర్సన్, హెవెన్ ఇమేజ్ 3 తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఫొటోస్ అన్నిటిని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో యాడ్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. అండ్ ఇంకొక పాయింట్, మీకు ఒకవేళ ఏవైతే నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న 3 ఫొటోస్ ఉన్నాయో ఇవి డైరెక్ట్గా మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీకు ఈ పెళ్ళిళ్ళ సీజన్లో వీడియో చేయడానికి ఆఫర్ వచ్చినా రాకపోయినా ముందు డెమోగా ప్రాక్టీస్ చేయడానికి కావాలి కాబట్టి ఈ ఫొటోస్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఒక డెత్ పర్సన్ వీడియో చేస్తున్నామో ఈ వీడియోని ఎమోషనల్గా ఒక స్టోరీ వేస్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇలా స్టోరీ వేస్గా తీసుకెళ్లాలంటే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇమేజ్, రిఫరెన్స్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడీ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇమేజెస్ని స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడీ చేసి తర్వాత వీడియోస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇమేజెస్ని రెడీ చేయాలి కాబట్టి ChatGPT ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ఇమేజ్ జనరేటర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాలనుకున్న సిచ్యువేషన్ ఇమేజెస్ని ఇక్కడ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏవైతే ఈ ఇమేజెస్ రిలేటెడ్గా లేదా వీడియోస్ రిలేటెడ్గా జనరేట్ చేయాల్సిన ప్రాంప్ట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఒక డాక్యుమెంట్లో ఇచ్చాను. సో వీటిని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇదే డాక్యుమెంట్ని సేమ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వీడియో స్టార్టింగ్లో అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళిలో నువ్వు లేవు, ఒక్కసారి తిరిగి వస్తే బాగుండని ప్రేయర్ చేస్తుంది అన్నట్టు కొంచెం ఎమోషనల్గా మనం ఈ ఇమేజ్ని రెడీ చేద్దాం. కాబట్టి ఈ ChatGPTలో అమ్మాయి ఇమేజ్, ఫాదర్ ఇమేజ్ అప్లోడ్ చేసి డాక్యుమెంట్లో ఇచ్చిన ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫాదర్ ఫోటోలో ఉన్నట్టు అమ్మాయి ప్రేయర్ చేస్తున్నట్టు ఇమేజ్ జనరేట్ అయ్యి వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అమ్మాయి ఫేస్లో కానీ ఫాదర్ ఫేస్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా సేమ్ మనం ఇచ్చిన ఒరిజినల్ ఇమేజ్ లానే అవుట్పుట్ అయితే ఇచ్చింది. ఇలా ఒక ఇమేజ్ రెడీ చేసుకున్నాం, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇలా డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లోకి మూవ్ చేస్తున్నాను. ఇది ఇమేజ్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ఫాదర్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని ఫుల్ ఇమేజ్లా జనరేట్ చేసుకోవాలి. దీనికోసం మళ్ళీ మీరు ChatGPTకి వచ్చి ఇమేజ్ జనరేటర్ అనే ఆప్షన్ ద్వారా ఈ ఫాదర్ ఇమేజ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసి నెక్స్ట్ ప్రాంప్ట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ప్రాంప్ట్ అంటే ఇమేజ్ ఎక్స్టెన్షన్ ప్రాంప్ట్ అని ఉంది కదా, దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. అంతే, ఇక్కడ మీకు డెత్ పర్సన్ ఫోటో ఫుల్గా ఎక్స్టెండ్ అయ్యి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఫేస్లో ఎటువంటి చేంజెస్ కానీ ఫోటో యొక్క క్వాలిటీ కానీ ఏం మిస్ అవ్వదు, చాలా క్లియర్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి కూడా మనకి రావడం జరుగుతుంది. మీరు స్క్రీన్పై చూడొచ్చు, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను.
మళ్ళీ ఏదైతే ఈ డెత్ పర్సన్ ఫుల్ ఇమేజ్ ఉందో దీన్ని మన ఫోల్డర్లోకి మూవ్ చేస్తున్నాను. ఓకే కదా, ఇప్పుడు మనం డెత్ పర్సన్ హెవెన్ నుంచి నడుస్తున్నట్టు మనం హెవెన్ బ్యాక్గ్రౌండ్లో డెత్ పర్సన్ యాడ్ చేయాలి. దీనికోసం మళ్ళీ చాట్‌జీపీటీకి వెళ్ళి ఫుల్ ఫోటో అండ్ హెవెన్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాంప్ట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి థర్డ్ ప్రాంప్ట్ అంటే పర్సన్ ఇమేజ్ మెర్జ్ విత్ హెవెన్ అనే ప్రాంప్ట్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయాలి. సో ఈ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుని ఓకే అనుకుంటే డౌన్లోడ్ చేసుకుంటారు. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను, నాకు బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ డౌన్లోడ్ సెక్షన్ నుంచి ఈ ఇమేజ్ని మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి కాపీ పేస్ట్ చేశాను. ఇలా 3 ఇమేజెస్ అయ్యాయి కదా. నెక్స్ట్ ఇమేజ్ అంటే ఫోర్త్ ఇమేజ్ ఏంటంటే మ్యారేజ్ పర్సన్ డెత్ పర్సన్ ఒక ఫ్రేమ్లో ఉన్నట్టు ఇమేజ్ రెడీ చేసుకోవాలి. దీనికోసం మళ్ళీ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి డెత్ పర్సన్ది మెయిన్ పర్సన్ది ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాంప్ట్లోకి వచ్చి ఫాదర్ అండ్ డాటర్ స్టాండింగ్ టుగెదర్ అనే ప్రాంప్ట్ని కాపీ చేసుకుని చాట్‌జీపీటీలో పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా క్లారిటీగా అండ్ ఫేసెస్లో ఏం చేంజెస్ లేకుండా వచ్చింది. ఈ ఇమేజ్ని కూడా సేవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ మన మెయిన్ ఫోల్డర్లోకి ఇది కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇది ఫోర్త్ ఇమేజ్ అన్నట్టు. నెక్స్ట్ డెత్ పర్సన్ హెవెన్ నుంచి వచ్చాడు కదా, ఇప్పుడు రిటర్న్ అవుతున్నట్టు మళ్ళీ ఒక ఫోటో జనరేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మళ్ళీ చాట్‌జీపీటీలో డెత్ పర్సన్ది హెవెన్ది ఫోటో అప్లోడ్ చేసి ప్రాంప్ట్ నుంచి గో బ్యాక్ అనే ప్రాంప్ట్ని కాపీ చేసి చాట్‌జీపీటీలో పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. ఇమేజ్ చూడొచ్చు, సేమ్ పర్సన్ లాగే డ్రెస్ కూడా మ్యాచ్ అవుతూ ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది. ఈ ఇమేజ్ కూడా చాలా క్వాలిటీతో వచ్చింది. దీన్ని కూడా డౌన్లోడ్ చేసి మన ఫోల్డర్లో పేస్ట్ చేస్తున్నాను. ఇలా మనం తీసుకునే ఇమేజెస్ని వీడియోస్లో సీన్స్ వైజ్గా వచ్చేట్టుగా రిఫరెన్స్ ఇమేజెస్ని క్రియేట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను డెమోగా చెప్పడానికి వీడియో చేస్తున్నాను కాబట్టి ఓన్లీ 4 ఇమేజెస్ రెడీ చేస్తున్నాను. బట్ మీరు రెడీ చేసే టైంలో డెత్ పర్సన్తో ఫ్యామిలీ వాళ్ళకి ఫోటో కావాలన్నా లేదా వైఫ్ అండ్ హస్బెండ్కి డెత్ పర్సన్తో బ్లెస్సింగ్స్ కావాలన్నా మీరు ఎక్స్ట్రాగా ఫొటోస్ తీసుకుని ప్రాంప్ట్ ఇచ్చి ముందు ఇమేజెస్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రిఫరెన్స్ ఇమేజెస్ని మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీడియోస్ క్రియేట్ చేయడానికంటే ముందు రిఫరెన్స్ ఇమేజెస్ని సిచ్యువేషన్కి తగ్గట్టుగా రెడీ చేసుకుంటారని చెప్తాను. ఇక్కడ సీన్స్ వైజ్గా చూసుకుంటే ఈ ఇమేజ్ ఫస్ట్ సీను, ఇది సెకండ్ సీను, ఇది థర్డ్ సీను, ఇది ఫోర్త్ సీను. ఇలా ఇమేజ్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని వీడియో రెడీ చేస్తాం. ఈ వీడియో రెడీ చేయడానికి గూగుల్ ఫ్లో యూజ్ చేస్తాం. అండ్ ఈ వీడియోస్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ కూడా మీకు ఇందులో అప్డేట్ చేశాను, మీరు ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ సీన్ వచ్చేసి మ్యారేజ్ పర్సన్ వాళ్ళ ఫాదర్ కోసం అంటే రిటర్న్ రావాలని ప్రే చేస్తున్నట్టు చేయాలి. ఇది ఫస్ట్ సీన్ అన్నట్టు. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో గూగుల్ ఫ్లో ఓపెన్ చేసి క్రియేట్ విత్ ఫ్లో అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ కనెక్ట్ చేయమంటుంది. మీరు బ్రౌజర్కి యాడ్ అయ్యి ఉన్న మెయిల్ని కనెక్ట్ చేసుకుని లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక న్యూ ప్రాజెక్ట్ అనే దానిపై ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ టు వీడియోపై ట్యాప్ చేసి ఫ్రేమ్ టు వీడియో అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. 3 లైన్స్లో కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేసి ల్యాండ్స్కేప్ 16:9 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియో అవుట్పుట్స్ ఎన్ని కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా 2 ఇస్తే సరిపోతాయి. సో నేను ఇక్కడ కూడా 2 ఇస్తున్నాను. నెక్స్ట్ ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి అప్లోడ్ ఆప్షన్ ద్వారా ఫస్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ని కూడా ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టి క్రాప్ అండ్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియో ప్రాంప్ట్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మనం ప్రీవియస్గా 2 అవుట్పుట్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఇచ్చిన ప్రాంప్ట్ రిలేటెడ్గా 2 వీడియోస్ జనరేట్ అవుతాయి. ఇందులో ఏది నచ్చితే అది ఫైనల్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ కొంచెం టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ వీడియోస్ రెడీ అయ్యాయి. ఒక్కదాన్ని ప్లే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వీడియో ప్లే చేస్తాను. I miss you. Please come back, Dad. ఇప్పుడు సెకండ్ వీడియో ప్లే చేస్తాను. I miss you. Please come back, Dad. చూసారు కదా, ఇలా వచ్చిన ఈ 2 వీడియోస్లో ఏది బాగుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు.
ప్రజెంట్ నేను ఫస్ట్ వీడియో ఒరిజినల్ సైజులో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇది నాకు నచ్చింది. సో మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏ వీడియో నచ్చితే ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది. ఇలా ఇంగ్లీష్లో వస్తుంది అంత కరెక్ట్గా ఉండదు అనుకోవద్దు. మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ వాయిస్ ఉంటుందో ఆ వాయిస్ రిలేటెడ్ కంటెంట్ని తెలుగులో ఇచ్చారంటే మీకు యాస్టీస్ తెలుగులో వస్తుంది. లేదు తెలుగులో ఇచ్చిన వాయిస్ అంత కరెక్ట్గా లేదు, ఏఐ వాయిస్ వస్తుందంటే మీరు వన్స్ ఈ వీడియోని రెడీ చేసుకునేటప్పుడు మెర్జ్ చేసుకుంటారు కదా, అంటే సింగిల్ వీడియోస్ రెడీ చేసుకుని లాస్ట్లో మెర్జ్ చేసుకుంటాం. ఇలా మెర్జ్ చేసుకునేటప్పుడు మీ వాయిస్ని కానీ లేదా మీ దగ్గరలో మీ ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్ ఉంటుంది కదా, వాళ్ళ వాయిస్ని కానీ డబ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఫర్దర్గా చెప్తాను. సో ప్రెజెంట్ అయితే వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఇమేజ్ రిలేటెడ్ ప్రాంప్ట్తో జనరేట్ చేసిన వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి అప్లోడ్ ఆప్షన్పై ట్యాప్ చేసి సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫాదర్ వస్తున్నట్టు వీడియో చేయాలి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 16:9 రేషియోలో ఉందో లేదో చూసుకుని కరెక్ట్గా క్రాప్ చేసి సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాంప్ట్ సెక్షన్కి వెళ్ళి సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా 2 వీడియోస్ జనరేట్ అవుతాయి. ఇందులో మీకు ఏది నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటారు. సో ప్రజెంట్ నేనైతే ఫస్ట్ వీడియోనే ఒరిజినల్ సైజులో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు ఓకే, 2 వీడియోస్ జనరేట్ చేసాం. ఇప్పుడు థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డెత్ పర్సన్ కిందకు వచ్చి మ్యారేజ్ పర్సన్తో మాట్లాడుతున్నట్టు కన్వర్జేషన్ చేస్తున్నట్టు వీడియో జనరేట్ చేయాలి. అగైన్ ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ సెక్షన్లో థర్డ్ ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. సో వీడియోస్ జనరేట్ అయిపోయాయి. ఇందులో ఏది బాగుందో ప్లే చేసి చూస్తున్నాను. ఇందులో కూడా నాకు ఫస్ట్ అవుట్పుట్టే నచ్చింది. సో ఇదే సేవ్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి తిరిగి వెళ్తున్నట్టు వీడియో కోసం లాస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ నుంచి ఫోర్త్ ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. సో 2 వీడియోస్ జనరేట్ అయ్యాయి చూడండి. 2 చూసుకుని నాకు సెకండ్ నచ్చింది. ఈసారి సెకండ్ది బాగా వచ్చింది కాబట్టి సెకండ్ది సేవ్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఫస్ట్ మనం సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇమేజెస్ రెడీ చేసుకున్నాం. ఇలా జనరేట్ చేసుకున్న ఇమేజెస్తో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వీడియోస్ని క్రియేట్ చేసాం. అంతా ఓకే కదా. అయితే ఇక్కడ నేను జనరేట్ చేసిన ఈ 4 వీడియోస్ అనే కాకుండా మీరు పర్సనల్గా చేసేటప్పుడు ఎక్కువ ఇమేజెస్ లేదా డిఫరెంట్ వీడియోస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏవైతే ఇమేజెస్ సీన్స్ తగ్గట్టుగా తీసుకుంటారో వాటికి తగ్గట్టుగా ప్రాంప్ట్స్ ఇచ్చి వీడియోస్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి రిలేటెడ్ ప్రాంప్ట్స్ కూడా మీకు ఈ డాక్యుమెంట్లో మ్యాక్సిమం అప్డేట్ చేస్తాను. లేదు మీకు ఏదైనా ఒక ప్రాంప్ట్ కావాలి, సిచ్యువేషన్కి తగ్గట్టుగా ప్రాంప్ట్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దాని రిలేటెడ్గా ఏదైతే ప్రాంప్ట్ ఉందో దానికి మీకు రిప్లైగా ఇస్తాను. ఇక్కడ నేను చేసేది డెమో పర్పస్ కాబట్టి ఓన్లీ 4 వీడియోస్ చేశాను. సో ఇదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 వీడియోస్ నాకు డౌన్లోడ్ సెక్షన్లోకి రావడం జరిగింది. దీని నుంచి మనం ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్న ఫోల్డర్కి కాపీ పేస్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పటి వరకు క్రియేట్ చేసిన సింగిల్ వీడియోస్ని ఇప్పుడు ఒక ఫార్మాట్లో ఒక లాంగ్ వీడియో కింద అన్నిటినీ మెర్జ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మెర్జ్ చేయడానికి మీరు మొబైల్ అయితే అంటే మీరు మొబైల్లో కూడా ఈ వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. మనం ఎలాగో బ్రౌజర్లోనే గూగుల్ ఫ్లో అనే వెబ్సైట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మీరు మొబైల్లో అయినా ఈ వీడియోస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయవచ్చు. ఒకవేళ మొబైల్లో ఈ వీడియోస్ క్రియేట్ చేస్తే కనుక మీరు మొబైల్లో కైన్ మాస్టర్ కానీ క్యాప్కట్ కానీ ఇలా ఈ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుని ఒక లాంగ్ వీడియోని కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు ల్యాప్టాప్ అంటే కనుక క్యాప్కట్, ప్రీమియర్ ప్రో, ఫిల్మోరా లాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుని మీరు దీన్ని లాంగ్ వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే నేను ల్యాప్టాప్లో చేస్తున్నాను. సో దీనికోసం నేను ఎగ్జాంపుల్గా క్యాప్కట్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, ఇందులో ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి 4 వీడియోస్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వీడియోస్ అన్నిటిని ఒక లైన్లో వచ్చేలా కింద టైం లైన్ ఉంటుంది. ఈ టైం లైన్లోకి డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వీడియో యాడ్ చేస్తున్నాను, తర్వాత సెకండ్ వీడియో యాడ్ చేశాను, నెక్స్ట్ థర్డ్ వీడియో యాడ్ చేస్తున్నాను, ఫోర్త్ వీడియో కూడా ఈ టైం లైన్లోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు టోటల్ వీడియోస్ ఎలా వస్తున్నాయి ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. I miss you. Please come back, Dad.
చూసారు కదా, ఈ వీడియోలో ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా ట్రాన్సిషన్ కావాలంటే ఇక ట్రాన్సిషన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ నుంచి మీకు నచ్చిన ట్రాన్సిషన్ని సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసుకుని యాడ్ చేసుకుంటారు. లేదు మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టుగా ఏదైతే వీడియో క్లిప్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్వర్జేషన్ ఉందో ఇది తెలుగులో కావాలనుకుంటే కనుక ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఈ క్లిప్ యొక్క వాల్యూమ్ని తగ్గించుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ త్రూ మీ దగ్గర ఏదైనా ఇయర్ బడ్స్ కానీ లేదా మైక్ కానీ ఉంటే కనుక దాన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుని మీ ఓన్ డబ్బింగ్ని ఇక్కడ ఇచ్చుకుంటారు అన్నట్టు సెంటెన్స్కి తగ్గట్టుగా. సో ఈ విధంగా తెలుగులో కూడా డబ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ నుంచి ఈ సాఫ్ట్వేర్ ఏదైతే మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామో దాని నుంచి ఎడిట్ చేసుకుంటూ ఉంటాం. లైక్ ఎమోషనల్గా ఏదైనా కొన్ని సీన్స్ యాడ్ చేయడం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఇంకేమైనా ఉంటే వాటిని యాడ్ చేయడం, లేదా చిన్నప్పుడు గుర్తులు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇందులో యాడ్ చేయడం, ఇంకా చెప్పాలంటే బీజిఎంలని ఎమోషనల్ మ్యూజిక్లని ఇలా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు ఈ ఎడిటింగ్లో మేనేజ్ చేస్తారు. మొత్తం అంతా ఫైనల్ అనుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని ద్వారా మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అన్నట్టు. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ మేనేజర్లోకి ఈ వీడియో వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉందనేది ఒకసారి ఫైనల్గా చూడండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. తిరిగి రండి నాన్న. సో ఇది నేను మీకు చూపిస్తూ క్రియేట్ చేసిన వీడియో. సో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. ఇలా మీరు 2-3 వీడియోస్ డెమోగా రెడీ చేసి ప్రాక్టీస్ చేశారంటే ఈ డెత్ వీడియోస్ క్రియేట్ చేయడం మీకు కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బాగా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఇలా ఈ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు క్రియేట్ చేయడం రాకపోయినా కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాం. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు తక్కువలో చేసేస్తాం. సో మీరు ఒకవేళ క్లయింట్కి ఇవ్వాలన్నా లేదా మీకే పర్సనల్గా కావాలన్నా మీరు ఈ సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించి. నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్లో ఇలాంటి వీడియోస్ చేసి మీరు ఒకవేళ ఎర్న్ చేస్తే కనుక ఎంత ఎర్న్ చేశారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.